రాష్ట్ర రాజకీయాల్లో మరో పాదయాత్రకు రంగం సిద్ధమవుతుందా? వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారా? అసలు ఈ పాదయాత్ర వెనుక ఉన్న లక్ష్యం ఏంటి? ఎప్పుడు ప్రారంభం కానుంది? ఏ ప్రాంతం నుంచి అడుగులు పడనున్నాయి? ఈ యాత్రకు ప్రభుత్వ అనుమతి లభిస్తుందా లేక రాజకీయంగా అడ్డంకులు ఎదురవుతాయా? ఇది పార్టీ అధిష్టానం ఆదేశమా లేక సొంత రాజకీయ నిర్ణయమా? ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాలనుకుంటున్నారా? ఇంతకీ ఆ వైసీపీ మాజీ మంత్రి ఎవరు? ఆ పాదయాత్ర ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ఏపీలో రాజకీయ నాయకుల పాదయాత్రలు కొత్తేం కాదు. గతంలో అనేక మంది నేతలు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన దూకుడు రాజకీయాలతో వార్తలు నిలుస్తున్నారు. వరుస కేసులు, అరెస్టు, జైలు జీవితం, నివాసంపై దాడులు, పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఆయన వినతి పాదయాత్ర పేరుతో మరో రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 31 నుంచి గుంటూరులోని తన నివాసం నుంచి డీజీపీ కార్యాలయం వరకు సుమారు 29 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. అంబటి ఈ యాత్రకు వినతి పాదయాత్ర అని పేరు పెట్టడం కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వంపై నేరుగా పోరాటం ప్రకటించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తన వినతిని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామనే సందేశాన్ని ఇవ్వాలనే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల కాలంలో అంబటి రాంబాబుపై వరుసగా నమోదవుతున్న కేసులు రాజకీయ చర్చకు దారితీశాయి. రాజధాని ప్రాంత పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఒక కేసు నమోదైంది. తాజాగా ముద్రగడ పద్మనాభం కుటుంబ కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలతో మరో కేసు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ అంబటి రాజకీయ కక్ష సాధింపుగానే అభివర్ణిస్తున్నారు. తనపై ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఒత్తిడి తెస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబుపై వ్యాఖ్యల తర్వాత తన నివాసం, కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేసిన పోలీసులు సమర్థంగా స్పందించలేదని కూడా విమర్శిస్తున్నారు. ఈ 2 అంశాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకే పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన చెబుతున్నారు. ఈ యాత్రలో మరో రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. అంబటి పాదయాత్ర మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం మీదుగా సాగనుంది. దీంతో ఇది కేవలం డీజీపీ కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి చేసే యాత్ర మాత్రమే కాకుండా అధికార కూటమికి రాజకీయ సందేశమిచ్చే కార్యక్రమంగా కూడా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతినిస్తుందా? ఒకవేళ అనుమతి నిరాకరిస్తే అంబటి వెనక్కి తగ్గుతారా? లేక అనుమతి లేకపోయినా యాత్ర చేపట్టి మరోసారి అరెస్టులు, ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అనుమతి లభించినా రాజకీయ లాభం, అనుమతి నిరాకరించినా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచేస్తోందనే ప్రచారం చేసే అవకాశం అంబటికి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీలో ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను మరింత దూకుడుగా పోషిస్తున్న నేతల్లో అంబటి రాంబాబు ఒకరిగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి మీడియా వేదికల వరకు, కోర్టు నుంచి రాజకీయ వేదికల వరకు అధికార పార్టీపై నిరంతరం విమర్శలు చేస్తూ పార్టీ తరఫున గట్టిగా వినిపించే స్వరంగా మారారు. జగన్ ప్రతిపక్ష రాజకీయాలకు పదును పెడుతున్న సమయంలో అంబటి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే అంబటి దూకుడు రాజకీయాలు వైసీపీకి ఎంతవరకు లాభిస్తాయన్నది కూడా చర్చనీయాంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నేతగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచే అవకాశం ఉంది. మరోవైపు తరచూ వివాదాల్లో ఉండడం, వరుస కేసులు ఎదుర్కోవడం తటస్థ ఓటర్లలో ప్రతికూల అభిప్రాయాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అంబటి దూకుడు పూర్తిగా అధిష్టానం ఆదేశాల మేరకేనా లేక తన రాజకీయ ప్రాధాన్యాన్ని కొనసాగించేందుకు తీసుకున్న సొంత నిర్ణయమా అనేది ఆసక్తిగా మారింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ప్రజల్లో యాక్టివ్గా ఉండాలని, పార్టీ కార్యకర్తలకు తాను పోరాట యోధుడిననే సంకేతం ఇవ్వాలని అంబటి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఒకవైపు వినిపిస్తోంటే, ప్రతిపక్ష ఉద్యమాలకు వైసీపీ కొత్త ఊపు తీసుకురావాలనే వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతోందని మరోవైపు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వినతి పాదయాత్ర కేవలం ఒక నిరసన కార్యక్రమంగా మాత్రమే కాదు. ఇది అంబటి రాంబాబు రాజకీయ భవిష్యత్తుకు, వైసీపీ ప్రతిపక్ష వ్యూహానికి, అలాగే రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ పోరాటానికి మరో పరీక్షగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు అంబటి పాదయాత్రకు ప్రభుత్వం అనుమతినిస్తుందా? అంబటి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతారు? ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.